మోడీ ప్రభుత్వం రాకముందు ఇరాన్తో భారత్కి గొప్ప సంబంధాలు ఉండేవి. మోడీ వచ్చాకనే దెబ్బతింది అన్నటువంటి అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించినటువంటి కథనం ఒకటి చూద్దాం. మోడీ వచ్చాక ఇజ్రాయెల్తో మరియు అమెరికాతో అంటకాగడం మూలంగా ఇరాన్తో సంబంధాలు దెబ్బతిని గ్యాసు ఆయిల్ ఇబ్బందులు భారత్ ఎదుర్కొంటోంది. మోడీ ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా దాడి నుంచి కాపాడలేదు. బాగా చదువుకున్న మన్మోహన్ నడిపిన దౌత్య సంబంధాలు ఫేక్ డిగ్రీ మోడీ చెడగొట్టాడని నోటికొచ్చినటువంటి కారు కోతలకు వస్తున్నారు మోడీ ద్వేషులు అందరూ గత 15 రోజులే. కానీ వీళ్ళందరిని వాళ్ళకి శేషంతో సీల్ వేయదగ్గ సంఘటన 2013లో జరిగింది. అదేంటో చదివి దౌత్య వ్యవహారాలు ఏ ప్రభుత్వం బాగా నడుపుతుందో మోడీని విమర్శించిన వాళ్ళని నిలదీయండి. ఏంటి 2013 సంఘటన అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. 2013లో మన ప్రభుత్వ రంగ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం చెందిన చమురు ట్యాంకర్ దేశ్శాంతి ఇరాక్ నుండి 1.4 లక్షల టన్నుల ముడి చమురు తీసుకుని విశాఖపట్నం వస్తుండగా పర్షియన్ గల్ఫ్లో చమురు లీకేజీకి ఈ నౌకే కారణం అంటూ సముద్ర జలాలను కలుషితం చేస్తుందని ఆరోపిస్తూ ఆగస్టు 13, 2013 ఇరాన్ మిలిటరీ అయిన రెవల్యూషనరీ గార్డ్స్ ఈ నౌకను అంతర్జాతీయ జలాల్లో అడ్డుకుని బలవంతంగా ఇరాన్లోని బందర్ అబ్బాస్ నౌకాశ్రయానికి తరలించి నౌకా సిబ్బందిని బయటికి వెళ్లకుండా నిర్బంధించింది. నేషనల్ యూనియన్ ఆఫ్ సెఫేరర్స్ ఆఫ్ ఇండియా NUSI అట్లాగే మ్యారిటైమ్ యూనియన్ ఆఫ్ ఇండియా MUI వంటి సంఘాలు నౌకలోని సిబ్బంది భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోకపోతే నిరసనలు చేస్తామని హెచ్చరించినాయి. ఈ ఒత్తిడి మధ్య భారత్ ఇరాన్ ఆరోపణలు తీవ్రంగా ఖండించి ఉపగ్రహ చిత్రాల ప్రకారం కాలుష్యం జరిగిన ప్రాంతానికి మన నౌక చాలా దూరంలో ఉందని, ఇది కేవలం రాజకీయ కారణాలతో లేదా ఇతర ఉద్దేశాలతో చేసిన అక్రమ నిర్బంధం అని, అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించి నౌకను ఆపారని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అసలు అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ అప్పటికే ఆర్థికంగా బలహీనంగా ఉంది. ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతి మన దేశంకి అమెరికా సడలింపించినందువల్ల రూపాయల్లో చమురు దిగుమతి చేసుకునేవాళ్ళు. ఇరాన్కి నిధుల కోసం మన దేశం చమురు దిగుమతి చేసుకోవడం అతి ముఖ్యం. అంటే అప్పుడు ఇరాన్ మీద మన దేశం ఇది పై చేయిగా ఉండేది. అంటే ఇరాన్ మన దేశం మీద ఆధారపడుతూ అది బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఒకనే నిర్బంధించింది. అంటే ఇరాన్ మన సోనియా ప్రభుత్వాన్ని ఎంత బలహీన ప్రభుత్వంగా తలచిందో ఈ సంఘటన నిరూపిస్తుంది. మన నౌకను నిర్బంధించడం మీద మన్మోహన్ ప్రభుత్వం ఎన్ని దౌత్యపరమైన చర్చలు చెప్పినా ఇరాన్ దిగిరాలేదు. చివరికి అంతర్జాతీయ ఒత్తిడి, అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఉన్న పెద్ద చమురు కస్టమర్ అయిన భారత్తో గొడవ ఎందుకని ఏమో దాదాపు 26 రోజుల నిర్బంధం తర్వాత సెప్టెంబర్ 6, 2013 ఇరాన్ ఈ నౌకను దాని సిబ్బందిని విడుదల చేసింది. అది కూడా భవిష్యత్తులో కాలుష్య నిరూపితమైతే పరిహారం చెల్లిస్తామని భారత ప్రభుత్వం నుంచి ఒక హామీ పత్రాన్ని లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఇరాన్ తీసుకున్న తర్వాతనే భారత నౌకను విడిచిపెట్టింది. ఈ నౌక చివరికి 2013 సెప్టెంబర్ 18 సురక్షితంగా విశాఖపట్నం చేరుకుంది. ఇప్పుడు చెప్పండి మోడీ ద్వేషులు ఎవరి పాలనలో దేశం దౌత్యపరంగా బలంగా ఉందో. అమెరికా కళ్ళు ఎర్ర చేస్తే మోడీ భయపడుతూ రష్యా ఆయిల్ కొనడం తగ్గిస్తున్నాడు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనంటే రాహుల్ మీసాలు తిప్పుతున్నాడు. ఇరాన్ నుండి ఆయిల్ విషయంలో రాహుల్ ప్రభుత్వం ఏం చేసిందో ఇంకోసారి చెప్తానంటారు. అట్లాగే ఇప్పుడు అదే ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ దర్జాగా తెచ్చుకుంటున్నాం మనం.